అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. ప్రపంచంలో ప్రతి బంధం ఒక రహస్యమే. ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడుతుంటాం? ఎందుకు కొన్ని బంధాలు పట్టుబడి వదలవు? ఇది యాదృచ్ఛికమా? అస్సలు కాదు. మన జీవితంలో మనం భార్యాభర్తలుగా కలవటం కూడా గత జన్మ కర్మల ఫలితమేనా? తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మన పునర్జన్మ మంచిది కావాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివై ఉండాలి. ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం. దైవమే ప్రతిదీ లెక్కలు వేసి మనల్ని కలిపి మనం ఊహించినదే అనుభవింపచేస్తుంది. మన హిందూ ధర్మ గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ ఒకటే చెప్తున్నాయి. ఈ జన్మలో ఎవరిని కలుస్తామో, ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో గత జన్మల ప్రభావమే. భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు, అది ఆత్మల మధ్యన ఏర్పడిన బంధం. పూర్వజన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ, బాధ, బాధ్యత లేదా రుణానుబంధాలు ఇవే మనలను మళ్ళీ కలిసేలా చేస్తాయి. ఉదాహరణకి, ఒక యువకుడు గత జన్మలో తన పూర్తి జీవితాన్ని తన భార్య కోసం త్యాగం చేస్తాడు. కానీ ఆ భార్య అతన్ని అర్థం చేసుకోకపోగా అతడి జీవితంలో చివరికి ఒక విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోతుంది. ప్రేమనివ్వడం తెలిసిన అతనికి ప్రేమను పొందలేదనే బాధ చివరికి మనసులో మిగిలిపోతుంది. ఆ బాధకు శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో మళ్ళీ అతనికి భార్యగా మారి ఈసారి ఆమె అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అదే ఆమె కర్మ. అదేవిధంగా గత జన్మలో ఎంతో ఇష్టపడ్డ ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు. ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి పూర్వజన్మ అసంపూర్ణం తీర్చేందుకు. ఇలా ప్రేమ, బాధ, బంధం, బాధ్యత ఇవన్నీ తిరిగి కలుస్తాయి. కలిసి రుణం తీర్చుకోవాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటూ ఉంటాయి. అదే భాగవత పురాణాల్లో చెప్పబడ్డాయి. అదే గంధర్వులు, దేవతలు, మనుషులు తమ జన్మలు మారుతూ తమ కర్మల ఫలితాన్ని అనుభవిస్తారని స్పష్టంగా చెప్పబడింది. రామాయణంలో సీతారాములు అనుబంధం కూడా పూర్వజన్మల అనుబంధంగా చెప్పబడింది. ఇలా భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం. మన ఆత్మలు ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు పుట్టి మరణించినాయి. ప్రతి పుట్టుకకు ఏదో బంధం, ప్రేమ, ద్వేషం, బాధ్యత ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతూ ఉంది. ఈ జన్మలో భార్య కావడం లేక భర్త కావడం అనేది ఆమెకు గత జన్మలో మనం ఇచ్చిన ప్రతిఫలంగా భావించాలి. లేకపోతే మనం ఇచ్చిన ప్రేమకు పరిహారమైన బాధ్యత అయినా కావచ్చు. మన జీవితంలో మనం చూపించే ప్రేమ, క్షమ, గౌరవం లాంటి ప్రేమ బంధాలే మన తదుపరి జన్మలో దారికి వంతెనలుగా నిర్మిస్తాయి. ఇవే మన పునర్జన్మ ఎలా నిర్మించబోతోందో నిర్ణయించే మూలమైన పనులు. అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది. కొంతమందిని చూసినప్పుడు వారు మనకు తెలియకుండా దగ్గరవుతారు అనే భావన మనలో కలుగుతుంది. మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులమవుతున్నామో మనకు మాత్రం తెలియదు, కానీ మనసు మాత్రం లాగుతూ ఉంటుంది. ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పగా అనిపిస్తుంది. ఇది శరీరానికి కాదు, ఇది ఆత్మల గుర్తింపు. అంతేకాదు, కొన్నిసార్లు భార్యాభర్తల బంధం విషంలా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ప్రేమ కంటే బాధే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అయినా వారు విడిపోరు. ఎందుకంటే అది ఒక జన్మ కాదు, కొన్ని జన్మల బంధం, కొన్ని జన్మల కథ. బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పైనదొక్కటే. ఓ భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక నాటకం. అందులో మనం పాత్రధారులం, కానీ రచయితలం మనం కాదు. మన చేతిలో ఉన్నది ఒక ప్రేమించడం, క్షమించడం, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవటం, ఒకరిపై ఒకరు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. ఈ జన్మను ఒక మేలైన జన్మగా పఠిస్తే తర్వాత జన్మలో మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం. ఇంతటి పవిత్రమైన బంధాన్ని ఆధారంగా
గత జన్మలో తీరని కోరికలు ఉండవచ్చు కనుకే మనం ఇప్పుడు ఆ జన్మని ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం. ఈ వీడియోలో ముఖ్యంగా హిందూ ధర్మ గ్రంథాల ఆధారంగా ముఖ్యంగా భార్యాభర్తల బంధం గురించి ఆధ్యాత్మిక దృశ్యాన్ని చేర్చబడింది. ఈ బంధాలు కేవలం శరీర బంధాలు కాకుండా ఆత్మల మధ్యన పూర్వజన్మల బంధాలు, కర్మ ఫలితాలు అని చెప్పబడ్డాయి. గత జన్మలో ఉన్న అసంపూర్ణతను తీర్చేందుకు ఈ జన్మలో మనం పునః కలుసుకుంటాం. అంటే ప్రేమ, బాధ, బాధ్యత, రుణబంధాలు పునరుద్ధరించబడతాయని చెప్పారు. దైవ సంకల్పం ప్రకారం మన ఆత్మలు ఎన్నిసార్లు పుట్టి మరణించినా ఒకరినొకరు గుర్తించి మనసులోని బంధాలని కొనసాగిస్తాయని చెప్పారు. ఈ బంధాలను ప్రేమతో, క్షమతో, బాధ్యతతో, బాధతో, గౌరవంగా జీవించడం ద్వారా మన పునర్జన్మలు శుభంగా, యోగంగా మారుతాయని చెప్పారు. చివరికి ఈ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుని మన బంధాలను చూడమని, జీవితాలను వెలుగులతో నింపాలని ప్రేరేపించారు. ఈ జీవితం మనం జీవిస్తున్న జీవన బంధాలు ఏ విధంగా పూర్వజన్మల అనుబంధాల ఫలితమో వాటిని ఎలా పరిగణించాలి మరియు ఈ జన్మల బాధ్యతలను ఎలా నిర్వహించాలి అనే ఆధ్యాత్మిక అంశాలను చాలా స్పష్టంగా మరియు లోతుగా వివరించింది. ఈ విజ్ఞానం ప్రతి ఒక్కరి జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చగలదని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. మన సంబంధాలను పునర్జన్మల వెలుగులో చూడండి. ఆ అర్థాలు మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితం వెలుగుతో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.